నేను నేను నువ్వు కాక నేనా? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది? సార్ నేనేం తప్పు చేయలేదు సార్. ఎవరు నువ్వు, ఏ ఊరు నీదంటే నేనేం తప్పు చేయలేదంటావు? నీ వాలకం చూస్తే నిజంగా నువ్వేదో తప్పు చేసినట్టే ఉన్నావు. లేదు సార్, మీ తోడు. నా తోడు? నా మీద ఒట్టేమిటి? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్పు. నేను నువ్వే చెప్పు. అదిగో అక్కడి నుంచి వస్తున్నా. అక్కడంటే అక్కడ మోసావా? అదే మరే ఊరని? మంది సార్, మంద. నన్ను కూడా కలుపుతున్నావే, నీదే ఊరని? మాది ఊరే సార్, ఆ పక్క బజార్ నుంచే వస్తున్నా. వెళ్తానా? ఆగు, నన్ను పిచ్చివాణ్ణి చేసి పారిపోవాలని చూస్తున్నావా? పిచ్చి నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. పదా పోలీస్ స్టేషన్, అక్కడ తేలుస్తాను నీ సంగతి. పోలీస్ స్టేషన్ కా? సార్ వద్దు సార్. వస్తావా, లాక్కుపోమంటావా? రామచంద్ర పద. దారి చూపించండి సార్. రా. పదండి. రా. ఇదిగో, ఎస్ఐ గారు 5-6 ప్రశ్నలు అడుగుతారు. నా దగ్గర మాట్లాడినట్టు మాట్లాడేవో. పద. ఇదిగో, మర్యాదగా మాట్లాడదని చెప్పలా? గుడ్ మార్నింగ్ అంటే మర్యాదయ్యా. ఏమమ్మా, నీ పేరేమిటి, ఏ ఊరు మీది? పేరులోననేమి పెన్నిది ఉన్నది, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. నాయన, పేరును బట్టే నువ్వు నేను అనే భేదాలను బట్టే స్వార్థం, దానివల్లనే నేరాలు, వాటిని బట్టే పేర్లు. ఊరు పేరు అడిగితే ఏమిటి హరికథ? ఊరు పేరు చెప్పు. అయిన నో దేవా అవధరింపుడు అస్మన్నామధేయంబు పేదరాసు పెద్దమ్మయండ్రు. ఏను మాతావరంపునన్ పుట్టి పితాపురంపునన్ పెరిగి ఆర్యాపురంపునన్ చదివితని నేలటూరి మీదుగా పాదచారినే వచ్చుతుండ ప్రొద్దుటూరిలో దారి తప్పి మిథునాపురంపునన్ చిక్కుబడి విడిబడి పరువిడుతుండ ఈ పురపాలక భటునిచే చిక్కుబడి దడబడి పదబడి ఈ చెరసాలపురంపునకు అరుదించి శ్రీవారి ఎదుట నిలబడి ఉంటిని. గిడిగిడి మరియు నో దేవా. ఏమిటి గొడవ? పేరు అడిగితే నాటకం ఆడతావేంటి? నాటకం నాయనా, జగమే ఒక నాటక రంగం. దానిలో ఆడువారు పాడువారు మంచివారు అనగా మీరు నేను అందరం పాత్రధారులం. సూత్రధారి మాత్రం ఒక్కడే. సరిగా సమాధానం ఇస్తావా లేక జైల్లో పెట్టమంటావా? జైలు ఎందుకయ్యా ఉంచుతావు బందిఖానాలో, ఆ ఖానాలో అనాలో అనీలో హలోలో. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటయ్యా ఇగో, నా జైలు అంటే కూడా భయపడదు. చెరసాల అనగా భయమేల తండ్రి. కన్నులు తెరవని పసిగుడ్డుకు తల్లి గర్భమే చిన్న చెరసాల. చిన్నారి పొన్నారి చిట్టి పాపాయికి బంగారు ఉయ్యాలే ఒక చెరసాల. ఆడేటి పాడేటి బాలల పాలిట పాఠశాలయే ఒక పెద్ద చెరసాల. ఆ పైన ఆఫీసులో చేర ఆ భవనమే ఒక చెరసాల. వలపులు పొంగారు బంగారు వయసులో బిగి కౌగిలింతయే ఒక చెరసాల. తాళిగట్టిన పిదప తనకు సహచారికిని సంసారమే పెద్ద చెరసాల. చివరకు జీవుడి కట్టె వదిలిన పిదప కూడా ఆ కట్టెకు తప్పవు 7 కట్లు. కటకటాల 5 కానిదేది నాయనా? అయ్యా, వీటన్నిటికంటే పెద్దదా నాయనా మీ చెరసాల? నీకంతా నవ్వులాటగా ఉందా? లేదు, ఏమిటది? ఏడుపు. నవ్వుతున్నారుగా. అయ్యో రామచంద్ర. వెంకటస్వామి. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ తెచ్చావా ఈ కేసుని? పిచ్చిదాన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొస్తావా? పిచ్చిదా సార్? నిజంగా పిచ్చిదేనంటారా? అంటారా? ఇంకో గంట ఇక్కడ ఉంటే మనందరికీ పిచ్చెక్కుతుంది. ఎస్ సార్. లెటర్ ఇస్తా గానీ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారికి అప్పగించరా. జాగ్రత్త. ఎస్ సార్. సాయంత్రంలోపు అడ్మిట్ చేయకపోతే డాక్టర్కే ప్రమాదం సార్. సైలెన్స్. కీప్ క్వైట్. ఎస్ సార్. ఏమిటి గోల? నో సార్. 423. ఎస్ సార్. ముందే వీళ్ళు లాకప్ లో ఉంది. ఎస్ సార్. ఆల్ రైట్, కమ్ ఆన్. పద. నువ్వే పద. కుర్చీ పడేస్తావే. పదమంటే పద. నువ్వేనా పిచ్చాడా? నువ్వే పద. ఎందుకంటే అరుస్తావు? నాకు పిచ్చి మాత్రమే, చూడలేదు. అట్లయితే పద. గట్టిగా పని చేయి. పని చేసినావా? 423. ఎస్ సార్. ఏమిటి ఎక్కడ లెక్క పెడుతున్నాను? నేను కాదు. 4 2 3 -3 420 420. ఈ
అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు సార్. మతి చెలించి ఎంతకాలం అయిందో, ఏ కారణం వల్ల ఇలా జరిగిందో తెలుసా? ఏమీ తెలియదు సార్, పేరు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకని? అయ్య బాబాయ్, నాన్నగారు వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తున్నారు. ఆ అమ్మాయిని వదిలే. సీత, నువ్వు వెళ్ళమ్మా. నాన్నగారు జాగ్రత్త, వీళ్ళు కొడతారు. పర్వాలేదులేమ్మా, నువ్వు వెళ్ళు. ఏమిటి సార్, భయం చెప్పక ఇలా ఆలోచిస్తే ఎలా? ఇలాంటి వాళ్లను భయం కన్నా స్నేహంతోనే దారికి తేవాలి నాయన. చూడు, మతి చెడలేదనుకున్న వాళ్ళు చాలా మంది కలిసి ఆవేశంతో యేసుక్రీస్తును శిలువ వేశారు. ఆ క్షణంలో ఆయన భగవంతుని ప్రార్థించాడు, ఏమని? ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డు. ప్రభు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అందువల్ల వాళ్ళని క్షమించు. ఇక్కడ ఈ లోకంలో వీళ్ళు ఏమాత్రం జ్ఞానం లేని పసివాడు. బుద్ధి సరిగ్గా ఉన్న మనం వాళ్ళను కాస్త దయతో చూడకపోతే ఎలా చెప్పు? ఏమో సార్, దయమాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతమందితో మీరు ఇక్కడ ఎలా ఏగుతున్నారో ఏమో సార్. అది నా ధర్మం, నా బాధ్యత. ఆ అమ్మాయి ఎక్కడిది? ఇక్కడే ఉంది సార్, తీసుకొస్తాను. కమల, సీత ఎలా ఉంది? మిమ్మల్ని కొట్టానని ఏడ్చేసి పడుకుంది సార్. గుడ్. లేచాక జరిగిందేమీ జ్ఞాపకం చేయకు, జాగ్రత్త. అలాగే సార్. రామ్మా. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ప్రశ్న ఎయ్యది ప్రశ్న, దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. అది నీ పేరా? నీ పేరా? కాదులే, కూర్చో. సంతోషం, దోషం. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా? తల్లియు తండ్రియు నీవే. కృష్ణ. అది సరే, దేవుడే అందరికీ తల్లి తండ్రి. ఇహలోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు అని. అదా నాయనా, తల్లి పరలోకములో, తండ్రి నరలోకములో, తనయ నరకలోకములో. అలాగా. మీ నాన్నగారు ఈ నరలోకంలో ఏ ఊళ్ళో ఉన్నారమ్మా? ఇందుగలడందులేడని సందేహము వలదు, తండ్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు. మీరు కారా తండ్రి? అవునమ్మా, నేను తండ్రి లాంటి వాణ్ణి. వెరీ గుడ్ ఫాదర్. అయితే 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి. ఆతిథ్యము తీసుకొనుట తథ్యము సుమతి. ఇదెవరి వాక్కు? మతి భ్రష్టులను ఉద్దేశించి సుమతి పలికిన వాక్కు, మనకంటే పైవాడి వాక్కు. Oh my God. How philosophically she talks, though mentally unsteady. Philosophy? Doctor, who does not know it? Every one of us knows it, but no one follows it. The Creator preached the 10 commandments. Do we follow even one? No, it's all acting. Are you acting? Every one of us acting. Are you not an actor? నేను యాక్టర్ని కాదమ్మా, డాక్టర్. కూర్చో. I beg pardon? Please sit down. Thank you.
భగవంతుడా, ఒక్కొక్కప్పుడు నీ మాయలు అర్థం కావు కదా. మాయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. స్వామి, నువ్వు రచించిన జగన్నాటకంలో ఎన్ని రకాల పాత్రలు కల్పించావు, ఎన్నెన్ని చిత్ర విచిత్ర సంఘటనలు నడిపావు. కృష్ణ, నీ నాటకంలో ఒక పిట్ట కథ గుర్తుందా స్వామి? ఆ పిట్ట నేల మీద పడి కళ్ళు తెరిచేసరికి కన్న తల్లి కళ్ళు మూసింది. అమ్మా అమ్మా అని పిలిస్తే నాన్న పలికాడు. ఆ తండ్రి ఆదరణలోనే పెరిగింది. లేలేత రెక్కలు రాగానే పిట్ట ఎగిరిపోయింది. ఎక్కడికి? తనకు తగిన జోడు వెతుక్కోవడానికి. తీరా ఈ గూడు వదిలి ఆ గూడు చేరి చూసి తల్లడిల్లిపోయింది. ఎందుకని? జోడు కడతానన్నవాడు లేడు. అయ్యో అని బోరున ఏడ్చింది. ఎందుకని? ఆడపిల్ల మోసపోయి నిలువ నీడలేదు, నాన్నవాడు లేకపోయాడు. ఆ పిట్టను మంచి మనసు గల మరో పిట్ట చేరదీసి ఆదరించింది. కానీ అక్కడ ఉండడం కూడా ఇష్టం లేక ఎగిరిపోయింది. అంతే అంతే. తరువాత ఆ పిట్ట గండు బిల్లి బారిబడి ఎలాగో ఆ గండం గడిచి బయటపడింది. ఇంతలో నగర రక్షకుడి చేత చిక్కి ఏం చెయ్యాలో తోచక గుండె బెదరి మనసు చెదరి వికలమై శూన్యమై ఏడవలేక నవ్వుతుంది, నవ్వలేక ఏడుస్తుంది. చూడు తల్లి, జరిగింది మర్చిపోయి ఇక జరగవలసింది ఆలోచించుకో, భయపడకు అని ఆ పిట్టతో చెప్పు. అవునమ్మా, అందుకే భగవంతుడు సృష్టిలో జీవులకు ముఖాన్ని వెనక్కు తిప్పకుండా ముందుకు పెట్టాడు. మనము ముందుకే చూడాలి. What a wonderful observation. Doctor, may I know your name, doctor? Yes, you may. Karunakar. Glad to meet you. So am I. Nurse. రమ్మరా. ఇదిగా మరే మీ ఇన్స్పెక్టర్తో చెప్పు, నేను భద్రంగా చేరానని చెప్పు. అలాగేనమ్మా, నా తల్లివి కదూ, చెప్తానమ్మా. పదమ్మా. ఎక్కడికి? నేను స్వేచ్ఛాజీవిని, పంజరంలో ఉండను. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నామని మీ ఆఫీసర్తో చెప్పు. వారం రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత రిపోర్ట్ పంపిస్తాం. అలాగే సార్.